మా నాయకుడు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ కనబడినటువంటి వ్యక్తి క్రిమినల్. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పిలిపించుకొని ఆ కుటుంబ సభ్యుల్ని మాట్లాడితే మరి ఆ వ్యక్తి ఏమవుతాడు? సాధువు అవుతాడా? చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకో లేదా మరో నాయకుడి తాలూకు పుట్టినరోజుకో ఒక మేకపోతునేస్తేనో ఒక కోడిని కోస్తేనో ఆ మేఘాల మీద ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి డీజీపీ స్థాయి వ్యక్తి దగ్గర నుంచి హోంమంత్రి వరకు మీడియా ముందుకొచ్చి కేసులు పెట్టి ఏదో రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు అల్లాడిపోయినటువంటి పరిస్థితులు చూసామే. మరి ఒక మనిషి మీ పోలీస్ కస్టడీలో చనిపోయి ఆ మనిషిని బూడిద చేసేస్తే ఎందుకు డీజీపీ మాట్లాడరు? ఎందుకు హోంమంత్రి మాట్లాడరు? ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడరు? ఇది కేవలం ప్రభుత్వం చేసినటువంటి హత్య కాబట్టే, ప్రభుత్వం చేసినటువంటి హత్య కాబట్టే వీరెవరూ మాట్లాడట్లేదు. దీంట్లో మళ్ళీ కేవలం ఒక సీఐని తీసుకొని వచ్చి అరెస్టు చేసి ఈ తప్పంతా కూడా ఒక సీఐదే అనేటువంటి విషయాన్ని చెప్పాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది కేవలం ఒక సీఐ చేసినటువంటి తప్పు కాదు. సీఐతో పాటు సీఐ మీద ఉన్నటువంటి ఏసీపీ కానీ, కమిషనర్ కానీ, డీజీ కానీ వీరందరి మీద కూడా చర్యలు తీసుకోవాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకనే మీ సిట్ ఎంక్వైరీల ద్వారా వాస్తవాలు బయటికి రావని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి ప్రభుత్వం ముందుకు రావాలి, లేదా కోర్టు అన్న సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇన్ని తప్పులు చేసి అసలు ఈ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, ఈ ముఖ్యమంత్రి కొడుకు ఎప్పటి నుంచి అయితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించాడో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని హింసించాలని, అక్రమంగా కేసులు పెట్టాలని, ఈ పోలీస్ వ్యవస్థ మీద ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడో పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది ఈ రాష్ట్రంలో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టాల నుంచి బయటకు వచ్చి ఏదో ముఖ్యమంత్రి చెప్పాడనో, ముఖ్యమంత్రి కొడుకు చెప్పాడనో, వారికి ఉన్నటువంటి, వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో తీసుకుందో అప్పుడే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కుప్పకూలిపోయింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా పోలీస్ శాఖకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఇది మీకు ఒక గుణపాఠం. మీరు చేసినటువంటి తప్పులకి ఇది ఒక గుణపాఠం. రేపు ప్రభుత్వం మారి మీరు చేసినటువంటి తప్పులన్నీ బయటకు వచ్చినప్పుడు ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి ఏ చంద్రబాబు నాయుడు, ఏ లోకేశ్వర్ రాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. దయచేసి చట్టానికి లోబడి పనిచేయమని చెప్పి కోరుతా ఉన్నా. వ్యవస్థలు లోబడి పనిచేయండి. ఏదో 5 సంవత్సరాల అధికారం వచ్చింది కదా, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి మాటల్ని నమ్మి వారు చెప్పినటువంటి కార్యక్రమాలు చేద్దామనేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఈరోజు రాష్ట్రంలో పోలీస్ శాఖలో వచ్చిందో అప్పటి నుంచి మీ మీద గౌరవం ఈ రాష్ట్రంలో ప్రజలకు పోయింది. ఆ గౌరవాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టుకునేటువంటి పని చిన్న పని కాదు.
మనం ఏం చేసినా సరే మన ప్రభుత్వం కాపాడుతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి